వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ అద్దెకు జీవనం సాగించే వారి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు ఇంటి యజమానులు తమ ఇష్టానికి తగ్గట్లుగా రెంట్లు పెంచడం, మరొక వైపు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నాయి. వీటితో పాటుగా సరైన అగ్రిమెంటు లేకపోవడం వల్ల అద్దెదారులు, ఇంటి యజమానులు ఇరువైపులా కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రెంట్ రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. ఈ రూల్స్ ప్రకారం ఇకపై అద్దె వ్యవహారాలు స్పష్టమైన నిబంధనలతో సాగాలి. ఇంటి యజమానులు, అద్దెదారుల మధ్య ఉండే ఒప్పందం తప్పనిసరిగా రూల్ ప్రకారమే ఉండాలి. రెంటు పెంపు, ఖాళీ చేయడం, హక్కులు, బాధ్యతలు అన్నీ నిర్ణయించిన ప్రక్రియ ప్రకారం మాత్రమే జరగాలి. 30419 కొత్త రెంట్ రూల్స్ ప్రకారం అద్దె వ్యవహారాలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగాల్సి ఉంటుంది. ఇకపై రెంట్ అగ్రిమెంట్ ఆన్లైన్ లోనే ఉండాలి. అలాగే డిజిటల్ స్టాంప్ తప్పనిసరి. ఈ ప్రక్రియను 60 రోజుల్లోపు పూర్తి చేయవలసి ఉంటుంది. పేపర్ పై చేసుకునే కాంట్రాక్టర్లకు ఇక అవకాశం ఉండదు. ఇంటి అద్దెకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చారు. నివాస ఇళ్లకు గరిష్టంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్ గా తీసుకోవాలి. వాణిజ్య స్థలాల విషయంలో ఆ పరిమితి గరిష్టంగా 6 నెలల రెంట్గా నిర్ణయించారు. అద్దె పెంపు విషయంలో కూడా క్రమబద్ధతను తీసుకొచ్చారు. ఇంట్లోకి వచ్చిన తరువాత కనీసం 12 నెలలు పూర్తి అయ్యాకే రెంట్ పెంచాలి. దానికి 90 రోజులు ముందుగానే అద్దెదారుకు సమాచారం ఇవ్వాలి. ఇంటిలో ప్రధాన మరమ్మతులు అవసరమైతే అద్దెదారు ఫిర్యాదు చేసిన వెంటనే ఇంటి యజమాని 30 రోజుల్లో వాటిని పూర్తి చేయాలి. అది జరగకపోతే అద్దెదారు స్వయంగా మరమ్మతులు చేయించుకొని ఆ ఖర్చును రెంట్లో నుంచి తగ్గించుకోవచ్చు. ఇంటిని అకస్మాత్తుగా ఖాళీ చేయించడం ఇక సాధ్యం కాదు. ముందుగా రెంట్ ట్రిబ్యునల్ నుండి లీగల్ ఆర్డర్ తప్పనిసరిగా తీసుకోవాలి. బలవంతంగా బయటకు పంపడం, నీళ్లు లేదా కరెంటు కట్ చేయడం, బెదిరించడం వంటి చర్యలు చట్ట విరుద్ధం. అలాగే అద్దెదారులు ఇల్లు తీసుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. అద్దెకు సంబంధించిన ఏమైనా వివాదాలు ట్రిబ్యునల్ 60 రోజుల్లో పరిష్కరించాలి. ఈ కొత్త రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ 2025 అద్దెదారులు, ఇంటి యజమానుల రోజువారీ జీవితంలో కీలక మార్పులను తీసుకొస్తుంది. అద్దె వ్యవహారాలలో పారదర్శకత పెరగడంతో పాటుగా అద్దెదారులకు మరింత భద్రత లభించనుంది. నోటి మాటలతో చేసుకునే ఒప్పందాల కాలం ముగిసిపోయింది. భవిష్యత్తులో అద్దెకు ఉండదలిచిన వారు, అలాగే ఇంటి యజమానులు కూడా ఈ రూల్స్ ను తెలుసుకొని డిజిటల్ అగ్రిమెంట్ ప్రక్రియను పాటించడం చాలా అవసరం.